అందరికీ నమస్కారం. నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉంది. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు మేమెంతో ఇబ్బంది పెట్టి మేమెన్నోసార్లు కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని ఆయన గుర్తించి ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మాజీ మంత్రులు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఐటమ్ సాంగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను గత 2 ప్రభుత్వాలు మీయే కదా, మీకున్న ఆ వాపును చూసి బల్బ్ అనుకొని మీరు ఏదైతే ఒక పాట క్రియేట్ చేసిర్రో ఆ పాట పాడిన వ్యక్తులను అంటలేను, కానీ ఆ పాటను అంటున్నా గల్లవట్టి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవడొస్తాడో 220 అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిర్రు, జనసేన పార్టీ వచ్చింది తెలంగాణలో, దేకిలేంగా చూసుకుందామని చెప్తున్నా. అదే విధంగా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న చాలా సమర్థవంతమైన నీతివంతమైన రాజకీయాలు చేసుకుంటా వెళ్తా ఉన్నాము. మీరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా సరే రెచ్చిపోయే ప్రయత్నాలు మేము చెయ్యము. మా నాయకుడు మాకు సంస్కారము విఘ్నత చూపించి మమ్మల్ని ఒక మంచి రాజకీయ నాయకులుగా, ఒక యువతకు రాజకీయ శక్తిగా మార్చడానికి జనసేన పార్టీని తెలంగాణలో ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసలైన ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంది అంటే, ఐటమ్ పార్టీ ఏదైనా ఉంది అంటే మీ అధినేత కేసీఆర్ గారి కూతురు స్థాపించిన తెలంగాణ రక్షణ సేన ముందు అది ప్రస్తుతానికి రాజకీయంగా ఐటమ్ సాంగ్ అని చెప్పాల్సిందే. ఇంకోసారి చాలా పద్ధతిగా, చాలా సమర్థవంతంగా పార్టీకి ప్రజల్ని దగ్గర చేసే విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇలాంటి నీతిమాలిన దరిద్రపు కొట్టు మాటలు మీరెవ్వరు కూడా మాట్లాడొద్దని మా అధినేతను దయచేసి అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారులమే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మిలియన్ మార్చి చేసినాం, సకల జన సమ్మె చేసినాం, వంట వార్పు చేసినాం, మానవ హారాలు చేసినాం. ఎవరైతే స్వార్థ రాజకీయంగా ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో రాజకీయ నాయకులు వాళ్ళను సమైక్యాంధ్ర అని చెప్పేసి తెలంగాణకు అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళ శవయాత్రలు కూడా చేసినాము. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి హెచ్చరిస్తూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక